భయ ఇప్పుడే బర్త్డే సినిమా చూశాను. అల్లు శిరీష్ మంచి కంబ్యాక్ భయ. రీమేక్ సినిమా కానీ బాగా అద్భుతంగా తీశారు. డైరెక్షన్ పరంగా కానీ ఎక్కడ కూడా బోరింగ్ లేదు. పిల్లలు అయితే ఖచ్చితంగా ఆకట్టుకుంటారు భయ సినిమాకి. అంటే లైక్ టెడ్డీ బేర్ బర్త్డే అని. సో ప్రతి ఒక్కరు ఆకట్టుకుంటారు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు భయ. డైరెక్షన్ చాలా బాగుంది. విలన్ మన రంగంలో చేశారు విలను. అతను బాగా అసలు పర్ఫార్మెన్స్ వేరే చేశాడు. అతను వేరే చేశాడు. విలన్ అంటే విలన్ లాగా చూపించారు అతను. చిన్నపిల్లలు ఫ్యామిలీ ఐటమ్ మంచిగా కనెక్ట్ అవుతారు. చిన్నపిల్లలు మెయిన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ కూడా అవుతారు. ఒక అమ్మాయి ఎలా అయితే అక్కడికి వెళ్ళింది, సో మళ్ళీ ఎలా తీసుకొచ్చారు అతన్ని ఆ అమ్మాయిని, సో అది బాగా చూపించారు. అల్లు శిరీష్ కి మంచి కంబ్యాక్ ఇది. హీరోయిన్ బాగుంది. కొత్త అమ్మాయి కానీ చాలా బాగా చేసింది. ఫెంటాస్టిక్. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అదే చెప్తున్నా, అల్లు శిరీష్ కి చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ ఇది. ఈ సినిమాతో మంచి ఒక స్థాయిలో ఉంటాడు. మ్యూజిక్ మాత్రం వేరే, బ్యాక్గ్రౌండ్ బీజిఎం మాత్రం మర్చిపోలేం. బాగుంది. విలన్ ఎంట్రీ అప్పుడు కానీ ఆ విలన్ సీన్స్ కానీ బాగా చూపించారు. అంటే విలన్ ఒక కథానాయకుడుగా మళ్ళీ ప్రతినాయకుడు పాత్ర బాగుండాలి కాబట్టి అది బాగా చూపించారు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. సో అంటే ఎక్కడెక్కడ ఏం తీసుకోవాలి. ఎడిటర్ మాత్రం దండం పెట్టారు ఎడిటర్కి. అసలు ఆ ఎడిటర్ ఎక్కడ సినిమా లేదు. ఎడిటింగ్ మాత్రం అదిరిపోయింది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే కట్స్ అంటాం కదా, ఎడిటింగ్ ఎక్కడ కట్ చేయాలో ఎక్కడ తీసేయాలో అది బాగా చూపించారు. సో ఎడిటర్ కూడా, సో కెమెరామెన్ డిఓపి గారు బాగా చూపించారు. అంటే ఆ సీన్స్ విజువల్స్ కానీ ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మంచి కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. థ్యాంక్ యూ. జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాను భయ్య. మన అల్లు శిరీష్ గారి బర్త్డే మూవీ సూపర్ ఎంటర్టైనర్. డిఫరెంట్ ఒక టెడ్డీ బేర్ తోటి ఎంటైర్ ద మూవీ రన్ చేయడము. అంటే కిడ్స్ దగ్గర నుంచి వెళ్ళి ఫ్యామిలీ లేడీస్ దగ్గర ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. శామ్ యాంటన్ గారు డైరెక్షన్, టేకింగ్, విజువల్ ప్రెజెంటేషన్, డిఓపి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఫారిన్ లొకేషన్స్ కానీ, ఫ్లైట్ ఎపిసోడ్స్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, మన రంగం విలన్ గారి పర్ఫార్మెన్స్, విలనిజం కానీ చాలా బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ త్రూ అవుట్ ద మూవీ. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి ఈ వీక్లో. ఏంటంటే బీజిఎం ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ థీమ్ని ఎలివేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఇద్దరు హీరోయిన్లు పర్ఫార్మెన్స్ కానీ, ఆలీ గారి కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుందండి. అల్లు శిరీష్ కే జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ ప్రెజెంట్స్ సినిమా మంచి సినిమా అందించారండి మన తెలుగుకి. స్టైలిష్గా, చాలా స్టైలిష్గా, చాలా ఫిట్గా, పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే పైలట్ కాబట్టి ఆ పైలట్కి సంబంధించిన వేషధరణ, ఆహార్యం ప్రాపర్గా యాప్ట్గా కుదిరిందండి అల్లు శిరీష్ గారికి. మంచి చాలా బాగున్నాడు సినిమాలో. 100% సూపర్ డూపర్ హిట్. అల్లు శిరీష్ గారికి బర్త్డే మూవీ బాగుంది, చాలా బాగుంది. టెక్నికల్గా కానీ, పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ, ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ అన్ని బాగుంది. సినిమాలో బాగుంది. మస్ట్ వాచ్ ఫిల్మ్ ఈ వీక్లో. బ్రో డిసప్పాయింట్ ఏం లేదు బ్రో. టెడ్డీ బేర్ పై నుంచి ఫ్లైట్ నుంచి కింద పడిపోయింది బ్రో. మస్తు బాధ అనిపించింది నాకు. లాస్ట్లో సినిమా మొత్తం బాగుంది. లాస్ట్లో టెడ్డీ బేర్ని కింద పడేసారు చూసారా, అక్కడ కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అయ్యా. టెడ్డీ బేర్ ఎమోషన్ మామూలు లేదు బ్రో మూవీలో. అల్లు శిరీష్ అయితే మామూలు కాదు అసలు. ఇది ఒక రీమేక్ మూవీలో లేదు. చాలా న్యాచురల్గా, చాలా నీట్గా ప్లాన్ చేసి చాలా బాగా చేశారు. కొత్తగా ఉంది. తెలుగులో ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీ ఇప్పటివరకు రాలేదు. కార్ది ఇంకోటి ఏదో దాంట్లో వాళ్ళది ఇంకోటి వాళ్ళది వచ్చింది, కానీ ఈ టైప్ ఆఫ్ టెడ్డీ బేర్ టైప్ ఆఫ్ సినిమా అయితే రాలేదు. బట్ ఏం ఎంజాయ్ చేస్తారు బ్రో. త్రూ అవుట్ ఒక టెడ్డీ బేర్తో సినిమా ఉంటుంది. అల్లు శిరీష్ వాళ్ళిద్దరు జర్నీ మస్తు ఉంటుంది. ఇందులో హీరోయిన్ క్యూట్గా ఉంది. చాలా క్యూట్గా ఉందన్నమాట. మామూలు లేదు హీరోయిన్. సో ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలియదు. చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ అయితే వేరే లెవెల్లో ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మామూలు లేదు భయ. పెద్ద ఇట్స్ ఎ బిగ్ మూవీలా ఉంది. లైక్ చాలా పెద్ద హై మూవీలా ఉంది. అంత తోపు మూవీలా ఉందన్నమాట. ఇందులో విలన్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా మన యథావిధి మన ఆలీ ఇందులో ఫైట్ చేస్తాడు భయ. ఇంకో కామెడీ కాకుండా ఫైట్ కూడా చేస్తాడు ఇందులో. అది వేరే లెవెల్ అనమాట. సో సినిమా మొత్తం ఎంటర్టైన్గా ఉంటుంది. ఫైట్స్ ఉంటుంది. ఫుల్ ఒక కమర్షియల్ డ్రామా బ్రో. అల్లు శిరీష్ అయితే కొత్తగా ట్రై చేసిండు. రెగ్యులర్ మూవీస్లా కాకుండా కొంచెం కొత్తగా ఉంది. సో నాకు కాంటెంట్ తీసుకునే విధానం నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా మూవీస్ రావాలని కోరుకుంటున్నా. ఇదైతే ఓకే, బాగానే ఉంది, సూపర్. నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ.